హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీ పర్సన్కి సంబంధించి మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనం యూనివర్స్ని అడుగుదాము. దానికంటే బిఫోర్ అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇందులో మీకు రెజనేటెడ్గా మీకు యూనివర్స్ నుంచి మీకు ఫ్యూచర్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దానికి కూడా మీరు మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. లైక్ మీకు కూడా రెజనేట్ అవుతుంది రీడింగ్. మీరు క్లెయిమ్ చేసుకోవడము, పాజిటివ్గా ఆలోచించడము అండ్ నేను చెప్పే ఆ ఫైనల్ లైక్ మీకు ఏదైతే మోటివేషనల్ బూస్టప్ అంటే మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ని బట్టి నేను మీకు కూడా కొంచెం మోటివేటెడ్గా చెప్పడం. అంటే మీరు లైఫ్లో ఏంటంటే అండి ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉండడము, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకపోవడము. ఇంకోటి ఏంటంటే ఈ ఎమోషనల్ రిలేషన్షిప్స్ కొద్దిమంది ఎలా ఉంటాయంటే ఎవరితో మీరు షేర్ చేసుకోలేరు. కరెక్ట్. సో మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేక, మీరు ఒకరితో మీరు చెప్పుకోలేక, మరి మీ పర్సన్తో ఉన్న ప్రాబ్లమ్స్ని మీ అంత మీరే ఫేస్ చేస్తూ మీ మనసులో బాధపడుతూ ఇలాగా హీలింగ్ వీడియోస్ చూస్తూ ఎక్కడన్నా మీకు పాజిటివ్గా యూనివర్స్ నుంచి ఆన్సర్స్ వస్తున్నాయంటే మీరు చాలా మీ మైండ్కి పీస్ఫుల్గా హీలింగ్ అవుతున్నట్టుగా హ్యాపీగా మీరు ఫీల్ అవ్వడము, ఒక నమ్మకంతో మీరు మీ లైఫ్ని ప్రస్తుతం లీడ్ చేయడం కూడా జరుగుతుంది కదా. సో ప్లీజ్ బిలీవ్ యువర్ ఇంట్యూషన్ అండి. ఎప్పుడైనా సరే మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, మీ నమ్మకాన్ని మీరు నమ్మండి. అండ్ ఒక్కటండి నా సజెషన్ ఏంటంటే నేను ఎంతోమందికి నేను రీడింగ్స్ ఇస్తున్నాను కదా. సో చాలా మందికి రీడింగ్స్లో అండి ఒక ఒక 50% పర్సన్స్కి జస్ట్ మీకు ప్రేమ ఉంది కాబట్టే, ఈవెన్ పర్సన్ ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఇమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యి మీకు నచ్చారు కాబట్టి మాత్రమే వాళ్ళతోనే ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్ వల్ల మంచి జరుగుతుందా, ఒకవేళ చెడు జరుగుతుందా అనేది కూడా ఆలోచించుకొని, ఒకవేళ పర్సన్తో లైఫ్లో మీరు ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అని అనుకుంటే మాత్రమే ఆ పర్సన్ గురించి మీరు ఒక డెసిషన్ తీసుకోండి. అంతే తప్ప వాళ్ళు వాళ్ళ వల్ల మీరు వాళ్ళ లైఫ్‌లో మీకొచ్చినా సరే, రేపొద్దున మీకు ఇబ్బందవుతుంది. వీళ్ళ వల్ల నాకు తెలుసు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని తెలిసి కూడా మీరు ఆ పర్సనే కావాలని అనుకోవడము, మీ అంత మీరు ఆ కర్మను తెచ్చుకోవడము, ఎంతవరకు మీరు కరెక్ట్ అనేది కూడా మీ లైఫ్ పైన ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఆలోచించుకొని చాలా మెచ్యూర్డ్‌గా, చక్కగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో మనమైతే ప్రస్తుతము ఒకసారి ఏంజిల్ ఆన్సర్స్ చూద్దాము. టక టక ఫస్ట్ మీకు ఏంజిల్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు, మీరు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు యూనివర్స్ని, అదొకసారి చెక్ చేద్దాం. తర్వాత మనం రీడింగ్లోకి వెళ్దామండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీకు యూనివర్స్ ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా మీ మనసులో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి. సో మీరు గ్యారంటీగా మనస్ఫూర్తిగా మీరు కళ్ళు మూసుకొని చక్కగా మీ క్వశ్చన్ ఏది ఉన్నా సరే మీరు అడగండి. ఆ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయండి. నేను ఇక్కడ షఫుల్ చేస్తున్నాను కదా, ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి యూనివర్స్ నుంచి మంచి ఏంజిల్ ఆన్సర్ కూడా వస్తుంది. సో అదే మీకు రెజనేట్ అవుతుంది కూడా అండి. ఓకేనా. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్, ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళకి ఉన్న క్వశ్చన్కి, వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళ లైఫ్కి సంబంధించి, వాళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దానికి అక్యురేట్ ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ దెమ్ జనరల్ రీడింగ్ అండ్ వ్యూవర్స్ ఆల్సో believing that your answers, whatever you are giving, that is completely accurate answers. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మనసులో వ్యూవర్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ మనసులో ఆ క్వశ్చన్కి కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై వ్యూవర్స్ క్వశ్చన్స్. ప్లీజ్ గివ్ మీ ఏంజిల్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను ఏం క్వశ్చన్ అడగలేదండి, ఇది మీరే అడుగుతున్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంజిల్ ఇచ్చే ఆన్సర్స్. ఓకే. సో రీకన్సిడర్ అని చెప్తున్నారు, నేను మీకు చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి ఏంజిల్ ఆన్సర్స్ మీరు అడిగే క్వశ్చన్స్కి. ఇక్కడ అన్లైక్లీ అంటున్నారు, నేను చెప్తానండి మీకు ఇవన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ లెట్ గో. ఇవి మీరు అడిగే క్వశ్చన్ని బట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్స్ని మీరు రెజనేట్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఇట్స్ అప్ టు యూ. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన క్వశ్చన్స్కి యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్స్ అండి. ఇవి ఎవరికి రెజనేట్ అవుతాయో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయాలండి. ఓకే. పర్ఫెక్ట్ టైమింగ్. సో ఇక్కడ రీకన్సిడర్ అని అంటే అర్థమైంది కదా. రీకన్సిడర్ అంటే మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, మళ్ళీ మీరు అది ఆ పర్సన్ని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయండి, లేదంటే చేస్తే
అది ఎంతవరకు కరెక్ట్? నేను అడిగిన ఇందాక మీకు అదే చెప్తున్నాను కదా! అవే మనకి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయనమాట. దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్‌ని మీరు మీ లైఫ్‌లోకి ఒకవేళ రానిచ్చినా కూడా మళ్ళీ రీకన్సిడర్ చేయండి. అంటే మళ్ళీ ఆలోచించుకోండి. మీకు ఏ విధంగా మీ మనసుకి ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకేనా? ఇక్కడ ఏముంది మీ ట్రస్ట్, మీ మైండ్ అండ్ ఇక్కడ ఏముందంటే హ్యాపీనెస్. సో, హ్యాపీనెస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే డెసిషన్‌ని బట్టి మాత్రమే మీ లైఫ్‌లో మీకు మంచి జరుగుతుంది. అది రీకన్సిడరేషన్. అంటే మళ్ళీ రీకన్సిడర్ చేయండి. అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయండి. బట్ థింక్ వన్స్ మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏ విధంగా చేయాలనేది. అన్‌లైక్లీ. సో, ఇక్కడ అన్‌లైక్లీ అంటుంది. లైక్లీ అండ్ అన్‌లైక్లీ. అంటే మీకు అర్థమైంది కదా! లైక్లీ అంటే ఏంటి? అంటే ఆహ్, లైక్ ఈ విధంగా ఉంటుందని అంటారు కదా! అన్‌లైక్లీ అంటే అనుకోకుండా మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అన్‌లైక్లీ అంటే జరగొచ్చు, జరగకపోవచ్చండి. ఓకే. అది. సో, కొంచెం ఇదేంటంటే సగం నెగెటివ్ కింద కూడా మీరు అనుకోవచ్చు. సో, నెక్స్ట్ లెట్ గో. సో, లెట్ గో అంటే ఏంటి? మీరు ఏదైతే మనసులో మీరు కోరుకుంటున్నారో దానికి మీకు ఆన్సర్ ఏంటంటే లెట్ గో. అంటే మీరు ఏదైతే మీది కాదో దాన్ని వదిలేసేయండి. ఓకేనా? ఏదైతే మీకు సంబంధించిందైతే మీ లైఫ్‌లో ఉంటుంది. ఏదైతే మీది కాదో దాన్ని వదిలేయండి. లెట్ గో. ఓకే. వదిలేసేయండి ఇంకా. దాని గురించి మీరు పట్టించుకోవద్దు. ఏ ఇది మీది కాదండి. అయినా మీరు కావాలంటున్నారు. కానీ అది జరగదు. జరగదని మీకు తెలుసు. సో, తెలుసు కాబట్టి దాన్ని వదిలేసేయండి. లెట్ గో. అండ్ ఇట్స్ అప్ టు యూ. మళ్ళీ కూడా ఏమంటున్నారు యూనివర్స్? ఆన్సర్ ఏమిస్తున్నారు? ఇట్స్ అప్ టు యూ. మీ ఇష్టం ఇంకా. మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్‌లో మీకు మీ రిలేషన్‌షిప్ పరంగా గానీ, మీరు అడిగిన క్వెషన్‌కి గానీ ఒక లైఫ్‌లో మీకు జరగబోతుంది. జరిగేది ఇది. కాకపోతే డెసిషన్ ఈజ్ యువర్స్ అన్నట్టు. ఓకేనా? సో, ఇది జరుగుతుంది, ఇది జరగదని మీకు తెలుసు. అయినా మీరు నాకు ఇది కావాలని అంటున్నారు. సో, ఆలోచించుకోండి మళ్ళీ గూడా. ఇట్స్ అప్ టు యూ అంటుంది యూనివర్స్. సో, ఇది మన ఏంజెల్ ఆన్సర్స్ అండి. ఇంకా ఇక్కడ మీకు మెయిన్‌గా నేనిప్పుడు యూనివర్స్ నుంచి అడిగే క్వెషన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్‌కి మీకు మధ్యలో ఏవైనా సడెన్ చేంజెస్ మీ లైఫ్‌లో ఏమన్నా వస్తున్నాయా అనేది చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు సెపరేషన్‌లో ఉన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ అలాగే చాలామంది మీతో సరిగ్గా రిలేషన్‌షిప్‌లో ఉండడం లేదు. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈగో ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీ తప్పు కూడా కొద్దిగా ఉంటుంటుంది. కొన్ని కొన్ని కేసెస్‌లో ఏమవుతదంటే మనది కూడా తప్పు ఉంటది. ఒకసారి తప్పు చేసిన తర్వాత మళ్ళా దాన్ని మనము దిద్దుకోవాలని ప్రయత్నించినా ఎక్కడో ఈగో అడ్డు రావడమో, లేకపోతే పరిస్థితులు మనకి సహకరించకపోవడమో, మనము ఏమంటారండి ఒకటి సామెత ఉంటది గదా! ఎలా అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుండడం అని అంటాం గదా! సో, అలాగా. అది అలా గూడా కొన్ని విషయాలలో రిలేషన్‌షిప్‌లలో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ అట్లాగే ట్రైన్ కదిలిపోయిన తర్వాత మనం పట్టాల మీదకి రావడం అంటాం. సో, ఇలాంటివన్నీ. అంటే ఏంటి డిలే. సో, ఈ డిలేస్ వల్ల గూడా ఏమైపోతదంటే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ రావడం. మళ్ళా మీరు దాని నుంచి బయటపడటానికి టైం పడుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో. సో, అందరికీ కూడా ఇది మన జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్ అండి. సో, మీ లైఫ్‌లో మీకు జరిగే సిట్యుయేషన్స్‌ని బట్టి మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో మీకు రిలేషన్‌షిప్ ఇష్యూస్‌తో ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇది రీడింగ్ అండి. సో, మీకు ఒకవేళ రెజొనేట్ అయితే గనుక మీరు ఈ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌ని నమ్మండి. అండ్ ఎవ్రీ టైమ్ పాజిటివ్‌గా ఆలోచించండి. మాటలు గూడా మనం ఎప్పుడు గూడా పాజిటివ్‌గానే మాట్లాడాలి. పాజిటివ్‌గా మనం మాట్లాడితే అవి పంచభూతాలలో కలుస్తాయండి. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. తెలుసు కదా మీకు? సో, కంపల్సరీ ఎప్పుడు కూడా మన నోటి నుంచి మంచి పాజిటివ్ వర్డ్సే రావాలి. సో దట్ మనకి పాజిటివే మన లైఫ్‌లో వస్తుంది. మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగటివిటీ వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ అనేదే మన లైఫ్‌లో మనకు జరుగుతుంది. బట్ ఎనీవే ఫర్ ఎనీ సిట్యుయేషన్ బీ స్ట్రాంగ్. స్ట్రాంగ్‌గా ఉండడం అనేది మన అలవాటు చేసుకునే తత్వం. ఓకే. మనం అలవాటు చేసుకోవాలి తప్పదు. సో, ఇప్పుడు చూద్దాము మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఇక్కడ మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అండి. సో, ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి ఏదైనా సడెన్ చేంజెస్ మీ లైఫ్‌లో ఏమన్నా వస్తున్నాయా? ఇప్పుడు మీకున్న రిలేషన్‌షిప్‌లో ఎందుకంటే నాకు ఈరోజు ఇంట్యూషన్‌లో నాకు అదే వచ్చింది. ఏంటంటే ఏమన్నా సడెన్ చేంజెస్ ఏమన్నా వస్తున్నాయా? అది మీరు కలవడానికా? లేకపోతే విడిపోవడానికా? ఎలాంటి సడెన్ చేంజెస్ మీ లైఫ్‌లో రాబోతున్నాయి? అది నేను చెప్తాను. సో, దీనికంటే బిఫోర్ అండి టైమ్ లిమిట్ కూడా తీస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, టైమ్ లిమిట్ వచ్చేసి టైమ్ లిమిట్ అంటే తెలుసు కదా! ఏంటి? ఏ టైం వరకు మీరు ఇప్పుడు జరగబోతుంది అనే దానికి టైం లిమిట్ కూడా తీద్దాము. ఇది పాజిటివ్ థింకింగ్ అనమాట. సో, ఇది ఇక్కడ కార్డ్స్ ఏమంటారంటే బీ పాజిటివ్. సో, ఎప్పుడు కూడా టైంని నమ్మండి. టైం బట్టి మన లైఫ్‌లో చేంజెస్ వస్తుంటాయి కాబట్టి బీ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు ఈ టైం లిమిట్‌లో చెప్తానండి. ఈ సడన్ చేంజెస్ కానీ, ఈ ఏవైతే చేంజెస్ ఇప్పుడు రాబోతున్నాయో, అవి ఏ టైం వరకు మీ లైఫ్‌లో రాబోతున్నాయి, దానికి సంబంధించి రీడింగ్ అండి ఇది.
సో మీరు మనసులో మీ పర్సన్ని తలుచుకోండి. మీరు ఏమైతే కోరుకుంటున్నారో మీ రిలేషన్షిప్ పరంగా అది మీరు తలుచుకోండి. సో దట్ నేనేంటంటే ఈ టైం లిమిట్ మీకు రెజనేట్ అయ్యేలాగా యూనివర్స్ని అడుగుతాను. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వీళ్ళ మనసులో ఉన్న కోరిక ప్రకారంగా మరి ఇక్కడ వీళ్ళ లైఫ్లో మేజర్ చేంజెస్ ఏం రాబోతున్నాయి. షార్ట్ పీరియడ్ అండి, ఇది లాంగ్ పీరియడ్లో కాదు, పడ్డది ఒకటి. సో మనకి ఈ షార్ట్ పీరియడ్ అని అంటుంది యూనివర్స్. చూద్దాం ఏ టైం వరకు, ఎందుకంటే టైం నేను చెప్పలేను, యూనివర్స్ చెప్తున్నారు. ఇన్ 15 days అంటండి. అదే సడన్ చేంజెస్ ఏదో రాబోతున్నాయి. దట్టు రెడ్ మార్క్ వచ్చింది. దీనికి అర్థం ఏంటో కూడా చెప్తాను. సో ఇంకా నేను కార్డ్స్ తీయాల్సిన అవసరం లేదు, యూనివర్స్ ఆల్రెడీ టైం డిసైడ్ చేసేసారు. సో ఈ 15 days లోపల మీ లైఫ్లో ఏం సడన్ చేంజెస్ వస్తున్నాయి అనేది మీకు రీడింగ్లో చెక్ చేద్దాం. ఓకేనండి? సో మీరు మీ పర్సన్ని తలుచుకోండి బాగా. మీరు మనసులో ఉన్న మీ పర్సన్ని తలుచుకోండి. అండ్ నేను ఒక 6 కార్డ్స్ అయితే తీస్తానండి. సో 6 కార్డ్స్లో అసలు ఈ సడన్ చేంజెస్ మీ లైఫ్లో ఏం రాబోతున్నాయి కూడా చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి, వ్యూవర్స్కి, వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ పరంగా నెక్స్ట్ 15 daysలో మీరు ఇచ్చిన 15 days లోపల వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ కార్డ్స్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ టేకింగ్ 6 cards. So please give me accurate answer. In these 15 days, what changes they are going to see in their relationship? సో వీళ్ళ రిలేషన్షిప్లో ఈ 15 days లోపల ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో నేను 4 cards తీసానండి. సో ఇంకొక 6 అన్నాను కాబట్టి ఇంకొక 2 cards తీస్తాను. యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దాము. ఈ 15 days లోపల మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏదొచ్చినా సరేనండి, మీరు పాజిటివ్గా తీసుకోండి. మనకి నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా ఒక 15 days లోపల మీకు ఒక 6 of Wands వచ్చిందండి. అసలు దీని రీజన్ ఏంటో కూడా మనం చూద్దాం. సూపర్ అండి. ఇక్కడ కార్డ్స్ మనకి పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే, చాలా మేజర్ చేంజెస్ వస్తున్నాయండి మీ లైఫ్లో. ఇక్కడ ఫస్ట్ 5 of Swords. ఇక్కడ 5 of Swords అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా డామినేట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఏ విధంగా అయితే ఏమంటారండి, చాలా చాలా ఎదురు చూస్తున్నారు. చాలా ఎమోషనల్గా మీ పర్సన్ కావాలని మీరు కోరుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి, మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. మీరైతే కృంగిపోతున్నారు కూడా. మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ పర్సన్ ఎంత చెప్పినా మారడం లేదు, మొండిగా ఉంటున్నారు. అసలు చెప్పాలంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదండి. ఇక్కడ 5 of Swords అంటే నిద్ర లేని రాత్రులు మీరు గడపడము, ఈ పర్సన్ గురించి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతున్నట్టుగానే మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా ఉంది. మీరు కొంచెము హెల్త్ పరంగా కూడా కొద్దిమంది ఇబ్బంది కూడా పడుతున్నట్టున్నారు. మెంటల్ స్ట్రెస్ అండి ఇదంతా కూడా కంప్లీట్లీ ఒక మెంటల్ స్ట్రెస్. కానీ పర్సన్ మంచిగా ఉన్నారు, పర్సన్ బాగున్నారు, కాకపోతే మీరు బాధపడుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులలో మిమ్మల్ని ఉంచిన పర్సన్ ఏంటి చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఇక్కడ కొద్దిమంది పర్సన్లో ఇక్కడ 8 of Wands వచ్చింది. సో 8 of Wands అంటే మీ దగ్గరికి తొందరలోనే 15 days లోపల చాలా మేజర్ చేంజెస్లో మీ పర్సన్ మీ వైపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఓకేనా? సో 15 days లోపల సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ యువర్ లైఫ్. సో ఇది ఇక్కడ పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది ఇక్కడ కార్డ్స్ని బట్టి మీకు చెప్తాను. బట్ దే ఆర్ టేకింగ్ యాక్షన్ ఇన్ దిస్ 15 days. దే ఆర్ టేకింగ్ యాక్షన్. సో ఆ యాక్షన్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా అంటే చాలా పాజిటివ్ థింకింగ్లోనే ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఇప్పుడు పాజిటివ్గా మారింది. అండ్ పాజిటివ్గా మారడమే కాదు, వాళ్ళ జీవితంలో మీ జీవితంలో ఏదో పెద్ద మేజర్ చేంజెస్ తేవాలని చెప్పేసి కూడా వీళ్ళు ముందు అడుగు వేయడము, ప్లస్ వెంటనే వీళ్ళు తీసుకునే డెసిషన్ బట్టి వీళ్ళ జీవితంలో మాత్రం మంచి చేంజెస్ వస్తాయండి. పాజిటివ్ చేంజెస్ వీళ్ళ జీవితంలో వస్తాయి. సో ఏ విధంగా వస్తాయని అంటే ఇక్కడ చూడండి, ద చారియట్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ నిజాలు తెలుసుకోవడం, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఫర్ దేర్ లైఫ్, అంటే వాళ్ళ జీవితానికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకున్నారండి ఇప్పుడు. ఓకేనా? 15 days లోపల వాళ్ళల్లో చాలా చేంజెస్ వస్తాయి. అదేంటంటే మిమ్మల్ని నెగిటివ్గా అర్థం చేసుకున్న వాళ్ళు పాజిటివ్గా అర్థం చేసుకుంటారు.
ఓకేనా? సో, వీళ్ళ మైండ్ సెట్ నెగెటివ్‌గా ఉన్నదంతా కూడా ఇప్పుడు పాజిటివ్‌గా మారబోతుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. అండ్ ఇప్పటివరకు మీ పైనున్న నెగెటివ్ థాట్స్ కూడా వీళ్ళు తీసేస్తున్నారు. చాలా అట్రాక్టివ్‌గా మీ వైపు వస్తున్నారు. అంటే మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. మీరు వీళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. సో, వీళ్ళు ఆగలేరింకా. వీళ్ళు ఎట్లా అంటే లేదు ఇంక మన వల్ల కాదు. మనం ఖచ్చితంగా కలవాలి. వాళ్ళకి మంచి చెడు ఏదైనా చెప్పాలి అండర్‌స్టాండింగ్‌గా. అంటే మీకు ఒకవేళ వీళ్ళు చెప్పకుండా మిమ్మల్ని బాధపెట్టి ఇదిగోండి ఇందాక మనకి కార్డొచ్చింది. సో, మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంచేసి మీకు కాంటాక్ట్‌లో లేకుండా కొద్దిమంది చాలా ఇబ్బంది పెట్టారు గదా! మానసికంగా అయితే మీరు చాలా కృంగిపోతున్నారు. ఆ విషయాలు తెలుస్తున్నాయి వీళ్ళకి. అండ్ వాళ్ళు దాన్ని బట్టి గూడా ఒక నిర్ణయం ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి చాలా చాలా పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళ లైఫ్‌లో అయితే పాజిటివిటీ అయితే జరగబోతుంది. అండ్ ఇక్కడ గూడా వీళ్ళు అర్థం చేసుకున్నారు మంచి, చెడు అనేది. నేను మీకు నెక్స్ట్ కార్డ్స్‌లో చెప్తానండి. ఇక్కడ వీళ్ళు మీ వైపే వస్తున్నారా 15 డేస్‌లో లేపోతే వీళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారా అనేది గూడా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. అది మీకు 15 డేస్‌లో జరిగే మేజర్ చేంజ్. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో అయితే చేంజెస్ వచ్చేసినాయండి. చెప్పాలంటే వీళ్ళ జీవితంలో అయితే చేంజెస్ వచ్చేసినాయి. అంటే ఏంటి వీళ్ళ ఆలోచనలలో చేంజెస్ వచ్చాయి. మీ పైన ఉన్న అభిప్రాయాలు, భేదాలు ఏవైతే ఇంతకుముందు ఉన్నాయో అవన్నిటిలో నుంచి ఒక మార్పు వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ మనసులో వచ్చిందండి. వీళ్ళ మనసులో ఆ మార్పులన్నీ గూడా వచ్చేసాయి. ఇక్కడ వ్యాండ్స్ 10 ఆఫ్ ఇక్కడ ఒకటండి 4 ఆఫ్ వ్యాండ్స్ మ్యారేజ్ కార్డ్ చూపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ అని అంటే ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే అన్‌మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు మీ పర్సన్. సో, మీ పర్సన్ మరి మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? లేదంటే వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోబోతున్నారా? అండ్ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో, ఇప్పటివరకు ఒకవేళ మీతో సెపరేషన్‌లో ఉండింటే గనక మేబీ మళ్ళా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే వాళ్ళ పర్సన్‌తోనే అంటే వాళ్ళ ఎవరైతే మరి మ్యారీడా? అన్‌మ్యారీడా? వాటెవర్ అండి. ఇప్పటివరకు మీతో ఉన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వే ఇదంతా వీళ్ళ లైఫ్ అండి. మీ లైఫ్ కాదిది. ఇక్కడంతా గూడా మీ పర్సన్ లైఫ్ అనమాట. సో, ఇక్కడ మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఒకటి ప్రెజెంట్ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏ విధమైన సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఆ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అది కూడా పాజిటివ్‌గా మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మంచి జరగడం కోసం మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే మంచే జరుగుతది. అంటే డెసిషన్ తీసుకున్నారనమాట. వీళ్ళు ఏం చేసుకుంటే వీళ్ళ జీవితం బావుంటుందో అదొక డెసిషన్ తీసుకున్నారు. అయితే అది మీ దగ్గరికి రావడానికా? లేకపోతే వీళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ జీవితంలో వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళడానికా అనేది మీకు నేను క్లారిటీ నెక్స్ట్ కార్డ్స్‌లలో ఇస్తా. సో, ఇక్కడేంటంటే అన్‌మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఓకే. నిర్ణయం తీసుకోబోతున్నారు. మ్యారేజ్‌కి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. అది మీతో మ్యారేజా? లేకపోతే వేరే వాళ్ళతోనో అన్‌మ్యారీడ్ వాళ్ళకి. అదే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైతే ఒకవేళ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా? లేదనంటే వేరే లైఫ్‌లోనే ఎక్కడైతే ప్రెజెంట్ ఉన్నారో అక్కడ అన్నీ మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళతో ఉంటారా? సో, ఇవి మీకు సంబంధించిన రీడింగ్. నెక్స్ట్ ఇంకొక కార్డ్ అండి 10 ఆఫ్ వ్యాండ్స్. సో, ఇది నాకు చాలా ఇష్టమైన కార్డు. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయి మరి ట్రస్ట్ ఇష్యూస్‌తో ఉన్నవాళ్ళు ఇక్కడ నమ్మకం లేక అనుమానాలతో మరి మీకు దూరమైన పర్సన్స్ ఉంటారు కదా! మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో కాంప్రమైజ్ అవ్వకుండా మీకు మీ పర్సన్‌కి మధ్యలో చాలా వరకు రిలేషన్‌షిప్ పరంగా గొడవలు, కొట్లాటలు, వేరే వాళ్ళ వల్ల ఇబ్బందులు, మనీ పరంగా ఇబ్బందులు, అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడి మీరు సెపరేషన్‌లో ఉన్నారు కదా! సో, నెక్స్ట్ 15 డేస్‌లో ఇక్కడ ఏదో పాజిటివిటీ కూడా మీరు చూడబోతున్నారు. అయితే వీళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారా? వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్తారా? అనేది కూడా నేను కార్డ్స్‌లలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఒకటేనండి ఎనీ రిలేషన్‌షిప్ బ్రేకప్ అవ్వడానికి మనీ ఒకటి రీజన్ ఉంటుంది. అదర్ పర్సన్స్ మాటలు వినడం ఒక రీజన్ ఉంటుంది. ఒకటి ట్రస్ట్ ఇష్యూస్ అండి. సో, ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఇంకొకటి ఫెర్టిలిటీ కూడా ఉంటుంది ఈ మధ్య. ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం కూడా ఒక రీజన్ అవుతుందండి. సో, పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా వీళ్ళ రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్నగా స్టార్ట్ అవ్వడం. ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆ క్లోజ్‌నెస్ అండి. ఇంటిమసీ. సో, ఇంటిమసీ లో మీకు మీ పార్ట్నర్‌తో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం. నేను ఓపెన్‌గానే చెప్తున్నా. సో, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఏవున్నా సరే మనకు రిలేషన్‌షిప్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అయితే కొద్దిమంది బయటికి చెప్తారు. కొద్దిమంది బయటికి చెప్పరు. చెప్పకుండా ఈ వేరే విధంగా మిమ్మల్ని టార్చర్ చేయడము. ఓకే. మీరు గూడా మేబీ నచ్చకపోతే కూడా వాళ్ళని మీరు ఈ విధంగా చూడటము. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. మీకు తెలుసు కదా ఇవన్నీ గూడా. సో, నెక్స్ట్ అయితే ఈ 15 డేస్ లోపలైతే వీళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోవడము. ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. ఐ థింక్ వీళ్ళు బాధపడుతుండొచ్చు. లేదంటే మీరు బాధపడుతుండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ మబ్బు అంతా తొలగిపోవడం జరుగుతుంది నెక్స్ట్ 15 డేస్ లోపల. అందుకని ఇక్కడ చూడండి 6 ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ వచ్చింది. మేజర్ కార్డ్. 6 ఆఫ్ వ్యాండ్స్ అనంటే దే ఆర్ టేకింగ్ సమ్ డెసిషన్ అండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి ముందుకెళ్తున్నారు. లైఫ్‌లో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. సమ్ నిర్ణయాలు కూడా ఏదో తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ జీవితంలో బాగుండడం కోసం మాత్రమేనండి ఇక్కడ.
అంటే ఒకవేళ మీతో ఉంటే బాగుంటున్నా ఓకే, వేరే వాళ్ళతో ఉన్నా బా ఓకే. అంటే అర్థం ఏంటి, వీళ్ళ జీవితంలో సంతోషం కోసం వీళ్ళు అడుగులు వేయడం జరుగుతుంది ఈ 15 డేస్ లోపల. అడుగులు వేయడం అంటే ఏంటి, ముందుకెళ్తున్నారండి లైఫ్లో, ఒక డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కార్డ్స్లో నేను చూపిస్తాను అసలు మీ పర్సన్ ఈ 15 డేస్ లోపల మీ వైపు వస్తున్నారా లేదా అనేది చూద్దామండి. అసలు వస్తున్నారైతే నిజమే, కరెక్ట్, వస్తున్నారు. కాకపోతే ఎవరి లైఫ్లోకి వస్తారు, ఇక్కడ మీ లైఫ్లోకి వస్తున్నారా లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఇప్పుడు ప్రజెంట్ సపరేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ దే ఆర్ టేకింగ్ సమ్ యాక్షన్. సో వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు. సో మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, మరి వీళ్ళు ఏదైతే డెసిషన్ వాళ్ళ లైఫ్లో బాగుండాలని వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల ఈ వ్యూవర్స్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? అడ్వాంటేజ్ అని అంటే ఏంటండి, మీకు రీయూనియన్ ఉందా లేదా మీ పర్సన్తో, అది మనకు మీకున్న అడ్వాంటేజ్. సో ఈ 15 డేస్ లోపల వీళ్ళ లవర్స్ కార్డ్ వచ్చిందండి, కంగ్రాట్స్, లవర్స్ కార్డ్ పడింది ఇక్కడ. అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా లేదనేది చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఎవరైతే వీళ్ళు సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ 15 డేస్ లోపల వీళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా? సో వీళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా? చాలా పాజిటివ్గా అయితే కనిపిస్తున్నారు మీ పార్ట్నర్, ప్రస్తుతం మీ వ్యక్తి. సో వాళ్ళు నిజంగానే మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా చూద్దాం. బ్రేకప్ కూడా వచ్చింది ఇదిగోండి, బ్రేకప్. ఓకే, బ్రేకప్ అండ్ ఇది కూడా వచ్చింది. దే ఆర్ ఫీలింగ్ బర్డన్ అంటే రెస్పాన్సిబిలిటీస్, మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది కొద్దిమంది. 3 కార్డ్స్ పట్టినాయండి, చూద్దాం ఏంటో. మళ్ళీ ఇంకొక 3 కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 15 డేస్ లోపల కంప్లీట్ బ్రేకప్ కూడా చెప్తున్నారు కొద్దిమంది. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్కి వీళ్ళ పార్ట్నర్కి మధ్యలో ఏం జరగబోతుంది? లవర్స్ కార్డ్ కూడా వచ్చింది, మీరేం భయపడద్దు, చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్కి వీళ్ళ పార్ట్నర్కి రిలేషన్షిప్లో నెక్స్ట్ 15 డేస్ లోపల రీయూనియన్ ఉందా లేదంటే సపరేషనా? రీయూనియన్ ఆర్ సపరేషనా? నేను వద్దన్నా పడుతున్నాయి కార్డ్స్. మరి చెప్పాను కదా, ఫ్యూచర్లో వీళ్ళు తీసుకునే డెసిషన్ అండి, వీళ్ళ లైఫ్ గోల్ అంటే వీళ్ళు మనసులో ఏదైతే కోరిక ఉందో, వీళ్ళు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అది చేయడానికి ఈ 15 డేస్ లోపల వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటున్నారు మీ పర్సన్. సో ఇక్కడంతా కూడా మీకు మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి వాళ్ళవి. మిక్స్డ్ ఇమోషన్స్ అంటే ఏంటంటే, ఒకటి మీ లైఫ్లోకి తిరిగి రావాలని, కొద్దిమంది మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ యూనివర్స్ నుంచి వచ్చిన కార్డ్స్ 3 కార్డ్స్. ఫస్ట్ ఇది పడింది మనకి లవర్స్ కార్డ్, బ్రేకప్ అండ్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్. అంటే మీరు మిమ్మల్ని మోసం చేసినందుకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. సో ద లవర్స్ కార్డ్ అని అంటే మీతో ఉన్న జీవితం అండి, పాస్ట్లో, రైట్? మీతో చాలా హ్యాపీగా గడిపిన వాళ్ళు ఇప్పుడు మీకు బ్రేకప్ చెప్తున్నారు 15 డేస్ లోపల. సో వీళ్ళు ఇదే మేజర్ చేంజ్ అండి. సో 15 డేస్ లోపల కొద్దిమందికి బ్రేకప్ వస్తుంది. అండ్ దట్ దే ఆర్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్ అంటే ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని, ఓవర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మీ ఆలోచనలతో ఇంకా తట్టుకోలేక వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. సో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవడము చాలామంది లైఫ్ నుంచి జరుగుతుంది. నేను అది మీకు మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ ఏంటండి, మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇది ఎవరికి జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా? మీరు బాధపడద్దు. ఇది 15 డేస్ లోపల అంటే ఈ ఎనర్జీస్ ఈ 15 డేస్ లోపల వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి మీ నుంచి దూరం అయిపోవాలని. కానీ 15 డేస్ లోపల ఏమైనా జరగవచ్చు, అది కూడా మీరు అంచనా వేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు అక్యురేట్గా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏం లేదనేది. సో నాకైతే ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే మీకు చెప్పాలన్నా నాకు కూడా బాధగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే 5 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా డామినేషన్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు మీ పర్సన్కి గొడవలు జరగడం వల్ల ఒంటరిగా, అండ్ మీరు చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి మీకు మీ పర్సన్కి. పవర్ కాన్ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. పవర్ అంటే ఏంటి, మీరు చాలా వీళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చు కొద్దిమంది, అది తట్టుకోలేకపోతున్నారు. జెలస్ ఉంది మీ పర్సన్కి. సో మీ పర్సన్ ఏంటంటే అది ఆ తట్టుకోలేక కూడా వాళ్ళ మీ డామినేషన్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు మీది డామినేషన్ అని. సో నేను ఇలాంటి డామినేషన్ ఉన్న పర్సన్తో అంటే మీరు ఎక్కువ ఉండొచ్చు అండి, వీళ్ళకంటే అన్ని రకాలుగా ఎక్కువ ఉండొచ్చు. ఆ తట్టుకోలేక కూడా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అండ్ మీ లైఫ్లోకి రావాలంటే అదొక ఈగో అనేది వాళ్ళకి అడ్డం వస్తుందండి. సో ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు చూడండి. ఇక్కడ బ్రేకప్ కోరుకుంటున్నారండి. అంటే ఏంటంటే బ్రేకప్ అంటే కంప్లీట్లీ ఇక మీ నుంచి రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తున్నారు కొద్దిమంది. అండ్ ఇక్కడ కొద్దిమంది ఏంటంటే మీకు సపోర్టింగ్గా ఉండాలని, మీకు అన్ని రకాలుగా అంటే ఏమంటారండి,
ఫైనాన్షియల్ హెల్ప్ అన్న ఇక్కడ పెంటికల్స్ కనిపిస్తున్నాయి అంటే ఏంటి, ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా మీతో ఉండాలని చెప్పేసి కొద్దిమంది అయితే కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కొద్దిమంది ఏంటంటే మీతో మళ్ళా రీయూనియన్ అయ్యి మీతో అన్ని రకాలుగా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోరుకోవడం జరుగుతుంది. అంటే మీతో ఆ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలని మళ్ళీ